ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి త్వరగా ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి హౌసింగ్, రెవెన్యూ, ఐ&పిఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రాతిపదికనలపై సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో పేదలకు అక్కడి ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఇండ్ల నమూనాలు, లబ్ధిదారుల ఎంపిక విధానం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. కాలుష్యం లేని గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇండ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణ సమయంలో ఖచ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత హౌసింగ్ శాఖపై ఉందని గుర్తు చేశారు. ఎస్ఆర్ నగర్, బర్కత్పుర, కూకట్పల్లి, ఈసీఐఎల్ లాంటి ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పేరిట ఇండ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన హౌసింగ్ బోర్డు ఇండ్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ నుంచి భూమిని సేకరించుకోవాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం చేయడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇండ్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన భూమి కొరకు హౌసింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం హౌసింగ్ శాఖ అధికారులు 3 బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు అధికారులు డిప్యూటీ సీఎంకు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, కర్ణాటకలో బెంగళూరు, మహారాష్ట్రలో ముంబై నగరాలకు హౌసింగ్ శాఖ అధికారులు వెళ్లి ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హత తదితరుల విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని డిప్యూటీ సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు నిర్మాణమైన ఇండ్లు, ఇంకా పూర్తి కావాల్సిన ఇండ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గత ప్రభుత్వం 1,00,000 ఇండ్ల నిర్మాణం కోసం లక్ష్యంగా పెట్టుకుని 69,000 ఇండ్లను మాత్రమే పూర్తి చేసి 65,000 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిందని అధికారులు వివరించారు. మిగతా ఇండ్ల నిర్మాణం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. డిజిటల్ భూ సర్వే చేయడానికి నిధులను ఇవ్వాలని అధికారులు డిప్యూటీ సీఎంను కోరారు. సంపద సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సమీకరించడంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, నవీన్ మిఠల్ తదితరులు పాల్గొన్నారు.